31 నుండి 34 వరకు అందరం కలిసి చదువుదామండి. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. అలాగనే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. యోవేలు 2:13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక ఆమేన్ పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. ఆయన చేయును ఉద్దేశించిన కీడు ఆయన జరగకుండా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. హీస్ టర్నింగ్ అవే ఫ్రమ్ హిస్ యాంగర్. ఆయన అనుకున్న కీడును మనకు జరిగించాడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో మనము హృదయాలు చింపుకున్నప్పుడు, ఈ సమయంలో మీరందరూ మీ హృదయాన్ని చింపుకున్నారని నేను నమ్ముతున్నానండి. మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించారని నమ్ముతున్నాను. అదే రీతిగా ఆయన సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకున్నారని నమ్ముతున్నాను. అందుకనే దేవుడి వాగ్దానాలు మీకు అందరికీ ఇస్తున్నాడు. ఏంటిదంటే నూతన నిబంధన, నూతన కార్యము, నూతన ప్రతిది కూడా నూతన చేయబడుతుందని నమ్మండి. హీఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. హీఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. He's starting your life afresh. యోవేలు గ్రంథం 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. మరలా అనుగ్రహించే దేవుడు. ఆమేన్. ఆమేన్. నమ్మండి. మరలా ఇస్తానంటున్నాడు. మరలా ఇస్తానంటున్నాడు. ఆయనే పంపించాడంట మిడతలు, ఆయనే పంపించాడంట అపవాది. ఎందుకంటే వి విల్ టర్న్ టు హిమ్. మనం ఆయన వైపు తిరుగుతామని ఆయన పంపించాడంట. కానీ వాటిని అన్ని తిరిగి ఆపి చేస్తున్నాడంట. ఎందుకంటే మనల్ని మరలా మనం పోగొట్టుకున్న సంవత్సరాలు, పోగొట్టుకున్నవన్నీ మనకి అనుగ్రహిస్తున్నాడంట. నమ్మండి, విశ్వసించండి. ఇంతకాలం ఏడ్చారేమో, ఇంతకాలం ఇంకా అయిపోయింది అని అనుకున్నారేమో, బట్ గాడ్ ఇస్ సేయింగ్ మరలా అనుగ్రహిస్తాను, మరలా దీవిస్తాను, మరలా నా కార్యాన్ని ప్రారంభిస్తాను. యోవేలు 2:23. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆమేన్. నమ్మండి. ఇది మొదలుకొని దేవుడు తన వర్షానికి సాదృశ్యం ఏంటిదంటే ఆశీర్వాదం అండి. అంటే ఆయన ఆకాశ వాకిలు విప్పి పట్టరానంత దీవెనలు దేవుడు కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు మనము పరిశుద్ధతతో ఉంటే, మనము ఆయనకి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో వస్తే, మనము తగ్గించుకొని ఉంటే, మన జీవితంలో మన కుటుంబంలో ఎటువంటి పాపం లేకుండా ఉంటే, ఎక్కడ అపవాదికి చోటు లేకుండా ఉంటే, దేవుడు అంటున్నాడు తొలకరి వర్షము కడవరి వర్షం మీ పైన కుమ్మరిస్తాను అంటున్నాడు. నేను నమ్మండి. మీ కుటుంబం పైన, మీ జీవితం పైన, మీ వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూర్ ఇన్, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు అంటున్నాడు నా వర్షాన్ని మీ పైన కుమ్మరించడం నేను ప్రారంభిస్తున్నాను. నమ్ముతున్నారా? ఆయన ప్రారంభిస్తున్నాడంట. హీ సేయింగ్ దట్ హీ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. ఎప్పుడు మీరందరూ ఎవరైతే నిజముగా దిస్ గాడ్స్ థింగ్ ఇస్ సో సింపుల్ అండి. దేవుని సంతోష పెట్టాలంటే ఒకటే సింపుల్. ఏంటిదంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాలను దేవుడు తుడిచివేస్తాడంట. మళ్ళీ ఎప్పుడు కూడా బయటికి ఎత్తెత్తి చూపించి నువ్వు ఆ రోజు అలాగే చేస్తావని చెప్పాడంట. ఈ సేయింగ్ ఐ హ్యావ్ వైప్డ్ యువర్ స్లేట్ క్లీన్. అంటే నేను ఒకసారి బోర్డు పైన రాసి ఎలాగైతే తుడిచేస్తాను ఇంకా కనిపించదు, అదే రీతిగా మన పాపాలన్నీ అట్లా ఒక్క నిమిషంలో తుడిచేస్తాడండి. ఎప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో క్షమాపణ, దేవా నన్ను క్షమించు అని మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో అడిగినప్పుడు అంట ఈ సేయింగ్ ఐ వైప్డ్ ఇట్ ఆఫ్. నేను తుడిచేసాను, ఈ పాపాలన్నీ తుడిచేసాను, మరి ఎప్పుడు నేను అవి జ్ఞాపకం చేసుకోను. దేవుడు అన్నాడు నా వర్షాన్ని కుమ్మరిస్తున్నాను, నా వర్షాన్ని, నా తొలకరి, నా కడవరి వర్షాన్ని ప్రారంభిస్తున్నాను.
మీ జీవితంలో మీరు యూ షుడ్ రిసీవ్ ఇట్, యూ షుడ్ బిలీవ్ ఇట్. అవును దేవా, ప్రారంభిస్తున్నా నీకు కోట్లాది స్తోత్రాలయ్యా. అవునయ్యా, తిరిగి ప్రారంభిస్తున్నావయ్యా. పోగొట్టుకున్న సంవత్సరాలని కూడా దేవుడు మనకిస్తాడంట. పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మనకిస్తాడంట. అందుకనే కీర్తనలు 24:7 వచనంలో ఉంటది కదా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మిమ్మల్ని మీరు లేవనెత్తుకున్నాడు. ఇంకా దుఃఖంలో ఉండద్దండి. ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత, ఆయన సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత, ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగిన తర్వాత, విడిచిపెట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇంకా దుఃఖపడకండి, ఇంకా బాధతో ఉండకండి. బికాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ యూ అగైన్. నేను తిరిగి మిమ్మల్ని ప్రారంభిస్తున్నా, తిరిగి మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నా. ఐ యామ్ సెండింగ్ మై రెయిన్ అపాన్ యూ. నా వర్షాన్ని మీ పైన కుమ్మరిస్తున్నాను. ఇంకా దిగులు చెందకండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, ఉత్సాహంగా ఉండండి. ఎట్లా ఉత్సాహంగా ఉండాలి? దేనికోసం ఉత్సాహంగా ఉండాలంటే దేవుడు తిరిగి ప్రారంభిస్తున్నాడు. మై గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ అగైన్, మై గాడ్ ఈస్ గోయింగ్ టు రిస్టోర్ మీ అగైన్. దేవుడు నన్ను తిరిగి మరలా నా స్థానానికంటే రెండంతలుగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేను కోల్పోయిన సంవత్సరాలన్నీ తిరిగి నాకు ఇస్తున్నాడు. నేను కోల్పోయిన వాటిని అన్నింటినీ రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు అని దేవుడు అన్నాడు. సో గుమ్మములారా తలలు పైకెత్తడి, తిరిగి మీ స్తుతిని ప్రారంభించండి, తిరిగి ఆయనని స్తుతించడం ప్రారంభించండి. అది జరగకముందే చెప్పండి, ఇది జరుగుతుంది అని చెప్పండి. దేవా, ఇది జరిగిస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఇది జరిగించబోతున్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరం ముగింపు లోపల నేను ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నానయ్యా, నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అని కోల్పోయారు, అందరు కోల్పోయారయ్యా. కానీ నిన్ను నమ్మిన నన్ను విడిచిపెట్టవు, నన్ను ఆశీర్వదించి, నన్ను చూసి అనేక మంది రక్షించబడలాగిన, నన్ను చూసి అనేక మంది ఆశ్చర్యపడులాగిన నన్ను దీవించి నీకు మహిమ తెచ్చుకుంటావయ్యా, నీకు వందనాలయ్యా అని నమ్మండి, విశ్వసించండి. గాడ్ ఇస్ సేయింగ్, ఐఎమ్ రిస్టోరింగ్ యూ అగైన్. తిరిగి మీకు అనుగ్రహిస్తున్నాను. ఆఖరిగా యోవేలు గ్రంథం 2:28 చదువుకుందామండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆమేన్. The last promise for all of us, last but not the least, but the most important ఏంటంటే, ప్రతి సకల జనుల పైన ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడంట. ఆయన పరిశుద్ధాత్మను, ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడంట. బిలీవ్ దట్ ఎవ్రీబడి ఇన్ యువర్ హౌస్ ఇస్ బీయింగ్ ఫిల్డ్ విత్ హిస్ హోలీ స్పిరిట్. ఇప్పటి వరకు దేవుడు ఎవరైతే రక్షించబడలేదో మీ కుటుంబంలో, దేవుడు అన్నాడు సకల జనుల పైన ఆయన ఆత్మ కుమ్మరిస్తాడు. రక్షించబడని వారిని కూడా దేవుడు ఈ వాక్యంతో దేవుడు తిరిగి వారిని రక్షిస్తాడంట. నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తామన్న ప్రకారంగా ఆయన వాగ్దానం మీ కుటుంబానికి ఇస్తున్నాడు. ఒకవేళ మీరు చింతిస్తుండొచ్చేమో, నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను, లేకపోతే నేను ఒక్కవాడిని రక్షించబడ్డాను, వాళ్ళు అందరు రక్షణలో ఉన్నా కానీ సరైన జీవితం లేదంటే, దేవుడు అన్నాడు నా ఆత్మని ప్రతి ఒక్కరి పైన కుమ్మరిస్తున్నాను. నమ్మండి. ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో పరిశుద్ధాత్మతోటి నింపబడతారు. కేవలం మీ కుటుంబమే కాదు, మీతోటి ఉన్న అంటాడు కదా పనికర్తలు కూడా, పనివారు కూడా ఆయన ఆత్మతోటి నింపబడతారంట. అది ఆయన మహిమ కోసం. He is going to fill all of us with his Holy Spirit and he is going to do his mighty works. ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. He is saying he is going to restore us. మరలా నీకు ఇస్తాను. Whatever you have lost, God is saying I am giving you double for what you have lost, whatever it is.